అందరికి నమస్కారం. నేను మీ కుమార్ రాజ్ భరద్వాజ్ శర్మ. ఈ రోజు మనము కేతు మహాదశలో రాహు అంతరిక్ష ఫలితాల గురించి వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా కేతు మహాదశలో రాహు అంతరిక్ష మనకి 1 సంవత్సరము 18 రోజులు ఉంటుంది. అంటే 12 నెలల 18 రోజుల కాలము కేతు మహాదశలో రాహు అంతరిక్షం ఉంటుంది. కేతువు రాహు ఒక రకంగా చెప్పండి శత్రుత్వ గ్రహంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కేతువు కూర్చున్నటువంటి స్థానాన్ని బట్టి, రాహు కూర్చున్న స్థానాన్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. మన కేతు మహాదశ యోగంలో ఉండాలి అంటే ఈ యొక్క కేతు మహాదశలోని రాహు అంతరిక్ష రాహు మనకి శుభుడైతే జాతకునికి విదేశీ యాత్రల ద్వారా ధనలాభం అనేది పొందుతూ ఉంటారు. విదేశీ వ్యక్తుల సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. వివిధ రంగాల్లో అంది వేసినటువంటి చేయిగా అవుతూ ఉంటుంది. విదేశీ గమనానికి కారకుడుగా మారుతూ ఉంటాడు. బరుగుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తింపబడుతూ ఉంటారు. పుత్ర సంతానం వల్ల ప్రయోజనం సిద్ధిస్తూ ఉంటుంది. తీర్థయాత్రలు చేసి పుణ్యప్రాప్తి కోరుతూ ఉంటారు. అదేవిధంగా తాత, ముత్తాత, తండ్రి వంటి ఒక కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలగజేస్తూ ఉంటాడు. రత్న, ఆభరణ, కంకణ, వస్తు, వాహనాది సౌఖ్యాలు, వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఉంటాడు. మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదే కేతు మహాదశలో రాహు అంతరిక్షలో మనకి రాహు అశుభుడైనట్టయితే జాతకుడికి ముఖ్యంగా సంఘంలో ఎక్కువ శాతం కూడా అవమానాలు కలగజేస్తూ ఉంటాడు. దుర్ఘటన కాలకంగా అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. అనుకోకుండా ప్రమాదం వల్ల ఏదైనా అవయవంలో లోపం ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. అదేవిధంగా దుర్ఘటన కాలకంగా మూలకం కుటుంబంలో సభ్యులకి తీవ్ర గాయాలు అవుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిర్వహించే వారికి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇంకొక పర్సన్ మనకి ఆపోజిట్ గా వ్యాపారం చేసి మన వ్యాపారం మొత్తం నష్టపరుచూ ఉంటారు. అనుకోకుండా వ్యాపారంలో కొన్ని రైట్స్ జరగటం వల్ల జైలు పాలవటం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ప్రమాదాలు జరగటం వల్ల కూడా ఆ ప్రమాదం వల్ల కూడా జైలు పాలవుతూ ఉంటారు. కోర్టు కేసు సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క ఒత్తిడి వలన తరచూ బదిలీలు జరుగుతూ ఉంటాయి. దీనికి శత్రు చర్యల కారకులు కూడా కారణమవుతూ ఉంటారు. స్థిరాస్తులు నష్టం వాటిల్తూ ఉంటుంది. భూత ప్రేత పిశాచ బాధలు మొత్తం కూడా వెంటాడుతూ ఉంటాయి. ఏదో రకమైనటువంటి పీడమని పట్టినటువంటి భ్రమలో బతుకుతూ ఉంటారు. అది పరిహారంగా కేతు మహాదశలో మనకి కేతు బాగా నష్టంగా ఉన్నట్టయితే మరి కేతు మహాదశలో మీరు కేతులో ఉన్నప్పుడు ఈ వీడియో చూసినట్టయితే ముఖ్యంగా కేతువుకి జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఏకాంతంగా ఉండాలన్న కోరిక, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఊహించుకోవటము, తనలో తానే ఊహించుకొనుట, తనకు తానే దేవుడని నేను దేవత పంపించిన దూతనని చెప్పుకోవటం, లేదా తనే దేవుడని తనే దేవతని ఊహించుకోవటం, దేనిని చూసినా భయపడటం, ఉద్యోగంలో స్థిరత్వంగా లేకపోవటం, భార్య పిల్లల్ని వదిలేసి దేశ సంచారం చేయటం, పిచ్చివాని వల్ల ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలగకపోవటం, గర్భం వచ్చిపోవటం, చిన్నపిల్లకి తీవ్ర అనారోగ్యం కలగటం, అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్రమైన వ్యాధుల్లో కేతువే కారకుడు. కేతుగ్రహం అనేది అనుగ్రహం కోసం నలుపు తెలుపు రంగులో ఉన్న కంబల్ని దానం చేయటం, దేవాలయ కట్టుకోవడానికి విరాళాలు ఇవ్వటం, పిచ్చి ఆసుపత్రులలో రోగులకి సేవ చేయటం, అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించడం, అనాథ ఆశ్రమాలకి విరాళాలు ఇవ్వటం, అనాథ ఆశ్రమాలకి భోజన సదుపాయం కలిగించడం, ఇవన్నీ కూడా కేతువు మంచి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిహారాలు. వైడూర్యం ఒక 3 నుంచి 5 క్యారెట్లు మంచి వైడూర్యాన్ని తీసుకొని వాడండి. వెండి కానీ బంగారంలో కానీ పెట్టుకోవచ్చు. లేదు 9 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని ధరించండి ప్రతిరోజు. కేతుగ్రహానికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇక కేతువుకు సంబంధించిన విషయాలు ఏం చేస్తారంటే కేతువుకి ఆదివారం రోజు లేదా మంగళవారం రోజు ఎక్కువ శాతం కూడా కేతువుకి రాహు ప్రతిఘాటి మంగళవారమే చేస్తూ ఉన్నారు.
మంగళవారం కుదరడం ఆదివారం చేయొచ్చు, లేదా మంగళవారం చేయొచ్చు. మంగళవారం రోజు 1.25 kg ఉలవల్ని దానం చేయండి. చిత్ర వస్త్రంతో, అంటే 7 రంగులు ఉన్నటువంటి వస్త్రం అంటే చిత్ర వస్త్రంతో కలిపి దానం చేయాలి. మంగళవారం రోజు కేతువుకి జపం చేయించుకోండి. కేతుని కృణ్వన్ అనే మంత్రంతో జపం చేయించుకోండి. ఇంకా కేతువు యొక్క శుభ ఫలితాలు మనం పొందాలి అంటే మీరేం చేస్తారంటే మంగళవారం రోజు 1 kg ఉలవల్ని కొన్ని ఇంట్లో పెట్టుకోండి. 1 kg మినుములు కొన్ని ఇంట్లో పెట్టుకోండి. కొన్ని ఉలవల్ని కొన్ని మినుముల్ని, ఒక 50 గ్రాముల ఉలవలు, ఒక 50 గ్రాములు మినుముల్ని 2 తీసుకెళ్ళండి. కేతువు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రాహు కూడా పూజ చేయాలి. ఎందుకంటే రాహు యొక్క నీడనే మనకి కేతువు. కాబట్టి రాహుకి పూజ చేయాలి, మనం కేతువుకి పూజ చేయాలి. కాబట్టి రాహుకి మినుముల్ని, కేతువుకి ఉలవల్ని తీసుకెళ్ళండి కొన్ని. మొదటగా రాహుకి కొన్ని నీరు పోయండి, కేతువు కొన్ని నీరు పోయండి. తర్వాత రాహుకి కొన్ని పాలు పోయండి, కేతువు కొన్ని పాలు పోయండి. మళ్ళీ రాహుకి కొబ్బరికాయ కొట్టి నీరు పోయండి, కేతు కొబ్బరికాయ కొట్టి నీరు పోయండి. ఒకటే కొబ్బరికాయ కొట్టి రెండింటి మీద పోయొచ్చు. అదేవిధంగా కొద్ది నీరు పోసి స్వామివారికి గంధం పెట్టి బొట్టు పెట్టి తర్వాత ఒక పుష్పమాలిక వేయండి. ఏదైనా పూలు మీ ఇంట్లో కట్టిన పూలు ఏంటంటే తీసుకెళ్లి పూలమాల వేయండి. మీరు తీసుకెళ్ళినటువంటి మినుములు ఏవైతే ఉన్నాయో ఆ మినుములు కొన్ని రాహు పాదాల మీద వేయండి. మీరు తీసుకెళ్ళినటువంటి మినుములు ఉలవలు ఏవైతే ఉన్నాయో ఉలవలు, తెల్ల ఉలవలు ఉంటాయి, ఆ ఉలవల్ని స్వామివారి కేతు పాదాల మీద పోయండి. మనసులో రాహవే కేతవే నమః అనుకుంటూ 21 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు మంత్రం వస్తే మంత్రం చదవండి, మూల మంత్రం వస్తే మూల మంత్రం చదవండి. రాహుకి కేతువు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణం చేసి కాలు కొడుక్కొని అమ్మవారి దర్శనం చేయండి. దగ్గరలో ఏ దేవత మీ యొక్క నవగ్రహాల ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఏదైతే దేవతను ఆ దేవతకి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అట్లా ప్రతి మంగళవారం చేయండి. నోరుని అదుపులో పెట్టుకోండి. ఎక్కువ అతిభక్తి మీద వెళ్ళకండి. కేతు అతిభక్తి కారకుడు. భజన బ్యాచ్ లాగా మారకండి. పూజ చేశామా, వచ్చామా, మన పని మనం చూసుకున్నామా, అంతవరకే. కానీ వైరాగ్య జీవితాన్ని ప్రసాదించే తత్వం కేతువుకే ఉంది. కానీ ఆ వైరాగ్య జీవితాన్ని మనం పొందడం కోసం మీరు ప్రయత్నం చేయకండి. అదేవిధంగా కేతువుకి ఇంకా మీకు అనుగ్రహం పొందాలంటే వైడూర్యం తీసుకోండి. మంచి వైడూర్యం తీసుకొని మీకు కావాలని వాట్సాప్ చేయండి. మీకు మంచి వైడూర్యం లింక్ మీకు పెడతాను, నేను మీరే డైరెక్ట్ కొనుక్కోవచ్చు. మంచి వైడూర్యం తీసుకొని కుడిచే ఉంగరం వేలుకు వాడండి. ఆ వైడూర్యము మంచి నాన్ హీటెడ్ స్టోన్గా ఉండాలి. అదేవిధంగా కేతువుకి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఉన్నటువంటి ధూమ్రావతి, దశమహావిద్యలో ధూమ్రావతి దేవత ఉంది. ధూమ్రావతి అష్టోత్తరం చదవండి. ధూమ్రావతికి ఎక్కువ పూజ చేయండి. శత్రుపీడని తొలగిస్తూ ఉంటుంది. మీకు ఎక్కువ కోపం పెరిగిందనుకో కేతువులో బగలామికి అష్టోత్తరం చేస్తూ ఉండండి. దశమహావిద్యలు చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం కలగజేస్తూ ఉంటుంది. చండీ కంటే దశమహావిద్యల ఫలితం అమోఘమైందనమాట. చండీలో మీకు ఏంటంటే అది ఒక 11 అధ్యాయాలు మాత్రం ఉంటాయి. 11 అధ్యాయాలు అమ్మవారిని ఏ విధంగా చంపుతున్న విషయాలు మాత్రం ఉంటాయి. కానీ అక్కడ మూలమంత్రాలు ఎక్కడ లేవు. దశమహావిద్యలు ఈ యొక్క చండీలో దశమహావిద్యలో మూలమంత్రాలు ఉంటాయి. ఆ ఫలితం అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఏ విధంగా మనము కేతువుకి ఎక్కువ పూజ చేసినట్టయితే రాహుతో పాటు కేతువు కూడా మనకు ప్రసన్నమయ్యి మంచి శుభమైనటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కేతువుకి 7000 సంఖ్యతో జపం చేసుకుని కేతును కృణమాన్ అనే మంత్రంతో జపం చేయించుకోండి. కేతువు తర్పణం వదిలించండి. కేతువుకి హోమం చేయండి ఉలవలతోని. అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండండి. కేతువుకి మీ గ్రహ ప్రాబ్లం గ్రహానికే చేసుకోండి. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి నష్టాన్ని మనం పూడ్చుకోవడం అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది కేతువు సంబంధించిన పరిహారం. మరి ఈ కేతు మహాదశలో ఉన్నటువంటి ఈ అంతర్దశ రాహు కాబట్టి కేతువుకి 1.25 kg ఉలవలను తీసుకోండి. రాహుకి 1.25 kg మినుములు తీసుకొని ఒక చిత్రవస్త్ర వర్ణంతో అదేవిధంగా నీలవర్ణం ఉన్నటువంటి జాకెట్ ముక్కతో కలిపి బ్రాహ్మడికి దానం చేయాలి. మంగళవారం దానం చేసి కేతువుకి పూజకి కేతువుకి అదేవిధంగా ఉన్నటువంటి రాహుకి
జప, హోమ, తర్పణ, దానాలు చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు అనేది కలుగుతూ ఉంటాయి. ఇది కేతు మహాదశలో రావు అంతర్దశ గురించి. తదుపరి కేతు మహాదశ గురు అంతర్దశ గురించి తర్వాత క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమరాజ్ భరద్వాజ్ శర్మ.